బయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. తృణమూల్ కంచుకోటను బద్దలు కొట్టింది భారతీయ జనతా పార్టీ. ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంటోంది బీజేపీ. మే 9న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం అంటూ ప్రకటించారు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య. సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై చర్చ జరుగుతోందంటూ చెప్పారు సమీక్. ఇక బెంగాల్ సీఎం రేసులో ప్రధానంగా మమతను ఓడించి బీజేపీ కీలక నేత సువేందు అధికారి పేరైతే ప్రధానంగా వినిపిస్తోంది. మమతను 2 సార్లు ఓడించిన నేతగా సువేందుకు రికార్డు ఉంది. గతంలో నందిగ్రామ్లో, ఇప్పుడు భవానీపూర్లో మమతను వరుస ఎన్నికల్లో ఓడించారు సువేందు. గతంలో మమత ప్రధాన అనుచరుడిగా ఉండి తర్వాత బీజేపీలో చేరారు సువేందు అధికారి. సీఎం రేసులో మరో 3 పేర్లపైన చర్చ జరుగుతోంది. అగ్నిమిత్ర పాల్, రూపా గంగూలీ, దిలీప్ ఘోష్ పేర్లపైన చర్చ జరుగుతోంది. ఢిల్లీలో రేణుకా గుప్తా, అలాగే బెంగాల్లో కూడా మహిళను సీఎం చేసే ఛాన్స్ అంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పేరుతో సహా సీఎం రేసులో మరో 3 పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, దాదాపుగా సువేందు అధికారి పేరు మొన్నటి వరకు వినిపించింది, కానీ ఇప్పుడు అగ్నిమిత్ర పాల్, రూపా గంగూలీ, దిలీప్ ఘోష్ వీరి పేర్ల మీద కూడా అధిష్టానం పరిశీలనలో ఉంది అనేటువంటి మాట. ఏంటి వీరికి సంబంధించి ఎవరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠిస్తారు? ఏంటి అప్డేట్స్ ఎలా చూడాలంటారు? మురళి, తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటను బీజేపీ బద్దలు కొట్టింది. అయితే ముఖ్యమంత్రి రేసులో ఎవరున్నారు, ఏదైతే బెంగాల్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే చర్చ బెంగాల్ రాజకీయాల్లో తీవ్రంగా నడుస్తుంది. అయితే ఇక్కడ మమత శిష్యుడిగా 2021 ఎన్నికల్లో బీజేపీలో చేరిన సువేందు బెంగాల్ ప్రతిపక్ష నేతగా ఎన్నికల్లో గెలిచారు. ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు బీజేపీ నుంచి. దాదాపు 77 అసెంబ్లీ స్థానాలు గెలిచిన నేపథ్యం. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు భవానీపూర్, అటు నందిగ్రామ్ 2 నియోజకవర్గాల్లో సువేందు పోటీ చేశారు. 2 చోట్ల గెలవడం జరిగింది. అయితే ఇక్కడ గెలిచిన సువేందు అధికారికి ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేకపోవడం, ఏదైతే కోర్ బీజేపీ నేత కాకపోవడం, మమత శిష్యుడు కావడం, ఇవన్నీ ప్రతికూలతలు ఉన్నాయి. అయితే ఈ బీజేపీ బెంగాల్లో పోరాటం చేయడానికి కూడా సువేందు ప్రధాన కారణమయ్యారు. నందిగ్రామ్ లాంటి ప్రాంతంలో మమతను ఎదురొట్టి పోరాడిన నేపథ్యం ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సువేందు అధికారికి బెంగాల్ ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందంటూ ఆ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. అయితే బీజేపీ అధిష్టాన మనసులో ఏముందా, ఏం చేస్తారనేది చూడాలి. ఒకసారి ముఖ్యమంత్రుల రేసును మనం ఒకసారి గమనించినప్పుడు ఈ రేసులో ఇప్పటికే అగ్నిమిత్ర పాల్, రూపా గంగూలీ, దిలీప్ ఘోష్ ఈ 4 పేర్ల పైన చర్చ నడుస్తుంది. ఒకవేళ మహిళను ముఖ్యమంత్రిగా చేయాలనే బీజేపీ అధిష్టానం కానీ ఆర్ఎస్ఎస్ కానీ భావిస్తే రూపా గంగూలీకి అవకాశం ఉందని జోరుగా చర్చ నడుస్తుంది. మరోపక్క ఆర్ఎస్ఎస్ దిలీప్ ఘోష్ ఆర్ఎస్ఎస్ లో కీలక నేతగా బెంగాల్ రాజకీయాల్లో కోర్ బీజేపీగా ఉన్న దిలీప్ ఘోష్ లాంటి నేతలు కూడా దక్కే అవకాశం ఉన్నాయి. ఒక చర్చ అగ్నిమిత్ర పాల్తో పాటు రూపా గంగూలీ, దిలీప్ ఘోష్, మరోపక్క సువేందు అధికారి ఈ 4 పేర్ల పైన కూడా చర్చ నడుస్తుంది. అయితే బీజేపీ అధిష్టానం మధ్యలో నరేంద్ర మోడీ అమిత్ షా మనసులో ఏముందో ఏ బీజేపీ నాయకుడు ఊహించలేని పరిస్థితి. తెరపైకి కొత్త వ్యక్తులు రావచ్చు, అనామకులను తీసుకొచ్చి సీఎం చేయొచ్చు, మహిళలను సీఎం చేయొచ్చు. ఎందుకంటే ఢిల్లీలో రేఖా గుప్తాను సీఎం చేసిన విధానం మనం ఇప్పటికే చూస్తున్నాం. ప్రధానంగా ఈ రోజు ఉదయం నుంచి మహిళలు, ఏదైతే బెంగాల్ కు మహిళను ముఖ్యమంత్రిగా చేస్తారంటూ రాజకీయ వర్గాల్లో ఒక జోరుగా చర్చ నడుస్తుంది. ఆ జోరుగా చర్చలో కూడా ప్రధానంగా రూపా గంగూలీ పేరు వినిపిస్తుంది. మరోపక్క ఏదైతే పురుషుల్లో ఒకసారి మనం గమనిస్తే ఇటు సువేందు అధికారి పేరు మాత్రం ప్రముఖంగా చర్చ నడుస్తుంది. అయితే మమత శిష్యుడిగా ఉన్న సువేందుకు ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందా లేదా అనేది కూడా మనము ఈ నెల 9వ తేదీ వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ దాదాపు 200 సీట్లకు పై సీట్లు సాధించింది. మమతా బెనర్జీ 82 సీట్ల వరకు
గెలిచిన పరిస్థితి ఉంది. అయితే రాబోయే రోజుల్లో చూడాలి ఈ 9వ తేదీ కంటే ముందు బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ఎవరిని ముఖ్యమంత్రి చేస్తారనేది కూడా ఒక చర్చ నడిచే అవకాశం ఉంది మురళి. ఎస్, అధిష్టానం మహిళా ముఖ్యమంత్రి అభ్యర్థి వైపే మొగ్గు చూపుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఢిల్లీ తరహాలో అనేటువంటి మాట. ఏంటి దానికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? అంటే సువేందు అధికారి హిస్టరీ చూస్తే ఎంతో గొప్పగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, కానీ అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానం కొంచెం చాకచక్యంగా వ్యవహరించబోతోంది అనేటువంటి మాట. దాన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, ఇక్కడ ప్రధానంగా బెంగాల్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ముఖ్యమంత్రి రేసుల్లో నలుగురు ఉన్నప్పటికీ మహిళల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంది. ఏదైతే రూపా గంగూలీ గతంలో రామాయణం సీరియల్లో యాక్టింగ్ చేసింది, సుదీర్ఘకాలం బీజేపీలో ఉన్నది, అటు బీజేపీ అధిష్టానానికి ఇటు నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి నేతలకు కూడా సన్నిహితంగా ఉందని పేరుంది. ఇలాంటి పరిస్థితుల్లో సువేందుకు ఎంత అవకాశం ఉందో మహిళలను కూడా ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సుదీర్ఘకాలం తర్వాత బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ జెండా బెంగాల్ కోట పైన బీజేపీ జెండా పార్టీ. అయితే ఇక్కడ దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా మమత పనిచేశారు. గతంలో కమ్యూనిస్టులు దాదాపు ఏళ్ల తరబడి కమ్యూనిస్టుల పాలనలో బెంగాల్ కొనసాగింది. ఎట్టకేలకు 2026 ఎన్నికల్లో సర్ప్రక్రియన మరొకట అనే అంశాన్ని మనం పక్కన పెడితే ఈ ఎన్నికల్లో బీజేపీ సాంకేతికంగా విజయం సాధించింది. బీజేపీ పైన ఆరోపణలు ఉన్నప్పటికీ ఈవీఎం ఆరోపణలు కానీ, మరోపక్క రిగ్గింగ్ ఆరోపణలు కానీ, నేరుగా మమతా బెనర్జీ పైన దాడులు చేయడం కానీ, ఈ అన్ని అంశాలపైన మమత సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందంటే ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు ప్రకటించడం కూడా జరిగింది. అయితే బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఒక ఇద్దరి పరిశీలకుల్ని బెంగాల్కు పంపించే అవకాశం ఉంది. అయితే నరేంద్ర మోడీ, అమిత్ షా మనసులో ఏముందా, ఏదైతే సుదీర్ఘకాలం మమతపై ఫైట్ చేసిన సువేందుకు ముఖ్యమంత్రి పదవి వస్తుందా, లేక బీజేపీ అధిష్టానాలకు సన్నిహితంగా, ఆర్ఎస్ఎస్ కు సన్నిహితంగా ఉన్న మరో నేతకు అవకాశం వస్తుందా అనే చర్చ ఉంది. ప్రస్తుతానికి నడుస్తున్న పేర్లు దిలీప్ ఘోష్ కావచ్చు, సువేంద్ర అధికారి కావచ్చు, రూపా గంగూలీ కావచ్చు, ఇలాంటి నేతలకే అవకాశం దక్కుతుందా, లేదా ఎవరు ఊహించని ఓబీసీ లాంటి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలను ఎవరైనా తెరపైకి తెస్తారనేది కూడా మనం వేచి చూడాలి. ముందు ఈ నెల 9వ తేదీన బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు అనేది తెలిపోనుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి సంబంధించి అయితే ప్రధానంగా చర్చ అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి భట్టాచార్య, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన చేసినటువంటి కామెంట్, తృణమూల్ కంచుకోటను భారతీయ జనతా పార్టీ బద్దలు కొట్టింది, ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుంటోంది బీజేపీ, మే 9న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం అంటూ కూడా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ప్రకటించినటువంటి నేపథ్యంలో సీఎం అభ్యర్థి ఎవరనే దాని మీద జోరుగా చర్చ జరుగుతోంది. సమీక్ అని భట్టాచార్య చెప్పారు. బెంగాల్ సీఎం రేసులో ప్రధానంగా మమతను ఓడించి బీజేపీ కీలక నేత సువేందు అధికారి పేరైతే ప్రధానంగా వినిపిస్తోంది. మమతను 2 సార్లు ఓడించినటువంటి నేతగా సువేందుకు రికార్డు అయితే ఉంది. గతంలో నందిగ్రామ్లో, ఇప్పుడు భవానీపూర్లో ఓడించారు. మమతను వరుస ఎన్నికల్లో సువేందు ఓడించిన పరిస్థితి ఉంది. గతంలో మమత ప్రధాన అనుచరుడిగా ఉండి తర్వాత బీజేపీలో చేరారు సువేందు. సీఎం రేసులో మరో 3 పేర్లపైన చర్చ జరుగుతోంది. అగ్నిమిత్ర పాల్, రూపా గంగూలీ, దిలీప్ ఘోష్ పేర్లపైన చర్చలో ఉంది. ఢిల్లీలో రేఖా గుప్తా, అలాగే బెంగాల్లో కూడా మహిళను సీఎం చేసే ఛాన్స్ అంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది.